హలో అండి, నమస్తే. ఈరోజు అయితే మీకు ఢిల్లీలో దీపావళి షాపింగ్ నేనేం చేశాను అనేది కంప్లీట్ బ్లాగ్ లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు మీరు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు నార్త్ లో అతి పెద్ద పండుగ ఈ దీపావళిని. మొత్తం వీళ్ళు 5 days చేసుకుంటారనమాట. డే 1 ధన్తేరస్, మనం ధన త్రయోదశి అని పిలుస్తాం కదండి. డే 2 వచ్చేసి చోటీ దివాలి, నరక చతుర్దశి అని కూడా పిలుస్తాము. డే 3 బడి దివాలి, డే 4 వచ్చేసి గోవర్ధన్ పూజ, డే 5 వచ్చేసి భాయ్ తూజ్ ఫెస్టివల్ అనమాట. మొత్తం 5 రోజులు చేసుకుంటారు. ఒక 15-20 రోజుల ముందు నుంచి దీపావళి సందడి అంతా మొదలైపోతుంది మార్కెట్ లో. ప్రతి నార్త్ వాళ్ళు కూడా ఇంటి నిండా చాలా అందంగా అలంకరించుకుంటారు లైట్ సెట్టింగ్ తో కలిపి. సెట్ అంతా ఒకసారి కొనిపెట్టుకుంటారు అనమాట. ప్రతి సంవత్సరం అది పెట్టుకోవచ్చు ఈజీగా. ఇక్కడ చాలా దగ్గరలో మామిడి చెట్లు అయితే ఉండవు. ఈ ఒక్క కొమ్మ ఒకటి 10 రూపాయలు అనమాట. మనకేమో మామిడి కొమ్మ లేనిది ఏ పండుగ పూర్తవ్వదు. ఇంకా పువ్వుల విషయానికి వస్తే బంతి పువ్వులు, కొంచెం గులాబీ పువ్వులు తప్ప ఇంకేమీ దొరకవు. ఇవి కూడా విడి పువ్వులు చాలా తక్కువ అనమాట. ఎక్కువ దండలతోనే అమ్ముతారు. మాక్సిమం ఇంటి నిండా అలంకరించుకోవడానికి మాత్రం అందరూ ఈ ప్లాస్టిక్ పూల దండలే వాడతారనమాట. ఓన్లీ దేవుడికి మాత్రమే పూల దండలు తీసుకుంటారు. ఒకటి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి దండలు, సైజును బట్టి, ఫ్లవర్స్ ని బట్టి అనమాట. కానీ నార్త్ వాళ్ళు మనలా ఎక్కువ పూలతో కాకుండా 1-2 పువ్వులతో అయినా వీళ్ళు పూజ చేసుకుంటారనమాట. అంత మ్యాండేటరీ కాదు వీళ్ళకి. ఇంకా పూజ విషయానికి వస్తే మనం డైలీ నిత్య పూజలో భాగంగా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటాము, వరిపిండితో, చేతులతో అనమాట. కానీ వీళ్ళకి చేతులతో ముగ్గు వేయటం రాదు. అచ్చులు ఉంటాయి కదండి, ఈ విధంగా అచ్చులతోనే వేసుకుంటారు. అది కూడా ఇలాంటి దీపావళి పెద్ద పెద్ద పండుగలకి అనమాట. ఈ ఒక్క డబ్బాలతో అమ్ముతారు. ఒకటి 20 రూపీస్ చెప్పారు, 15 రూపీస్ కడిగితే ఇచ్చారనమాట. వీటితోనే డైరెక్ట్ గా అచ్చులు దించేస్తారనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లక్ష్మీదేవిది, అమ్మవారిది కంచు చిన్న విగ్రహం తీసుకుందామని. కాకపోతే చాలా షాప్స్ లో తిరిగాను. నార్త్ లో మాత్రం నాకు చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు అయితే కనిపించా, కానీ ఫినిషింగ్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. సో ఈ గంట అయితే తీసుకున్నాను. ఈ గవ్వలేంటో ఇక్కడ అన్ని రకాలుగా అమ్ముతున్నారు. నాకైతే దీని గురించి పెద్దగా ఐడియా లేదు. అందరూ కూడా దివాళీకి లక్ష్మీ గణపతిని కలిపి పూజ చేస్తారనమాట. నార్మల్ గా ఇంకా నాకు కంచు లక్ష్మీదేవి దొరకలేదు కదా అని చెప్పి చిన్న లక్ష్మీదేవి విగ్రహం అడిగితే 50 రూపీస్ చెప్పారు. కానీ సింగిల్ గా అయితే ఇవ్వరంట. లక్ష్మీ గణపతి కలిపి ఉండేదే ఇస్తారంట. సింగిల్ గా అలా ఎవరు పట్టుకెళ్లరమ్మా. నా దగ్గర మళ్ళీ ఇంకొకటి వేరేగా ఖాళీగా ఉండిపోతుంది. ఇస్తే 2 ఇస్తాము, లేకపోతే 2 ఇవ్వము అని చెప్పి అయితే చెప్పారు. ఇంకా రెండింటినీ తీసుకున్నాను. 2 కలిపి 50 రూపీస్ అనమాట, చిన్నవి. మన వైపు వినాయక చవితికి రకరకాలుగా విగ్రహాలన్నీ అమ్ముతూ ఉంటారు కదండి, గణేశుడివి. అలా ఇక్కడ దివాళీకి లక్ష్మీ గణపతిని కలిపి అన్ని రకాల విగ్రహాలు అమ్ముతూ ఉంటారనమాట. మట్టి బొమ్మలని, పింగాణి బొమ్మలని, ఇలా చెక్క బొమ్మలని, ప్రతిదీ కూడా అనమాట. మార్కెట్ నిండా మీకు అవే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పువ్వులు దండలు ఇందాక చెప్పాను కదండి, పెద్ద పెద్ద ఈ విధంగా మాలలు అయితే ఒకటి 70 రూపాయలు, 80 రూపాయలు చెప్పారనమాట. ఇంటి ముందు ఎంట్రన్స్ గా కట్టుకోవడానికి అవ్వండి, డెకరేటివ్ గా ఇంటి నిండా పెట్టుకోవడానికి ఆ మాలలు అనమాట. అక్కడక్కడ మధ్యలో మామిడి ఆకులు పెట్టి బంతి పూలతో కలిపి మాల అయితే కట్టారు. బంతి పూలని పూజకి వాడకూడదు, ఓన్లీ డెకరేషన్ కి మాత్రమే వాడాలని చెప్తారు. కానీ ఏవి దొరకనప్పుడు ఇంకా అవే తప్పదు కదండి. కొబ్బరికాయలు మన వైపుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొబ్బరికాయ చెట్లు ఉండవు కాబట్టి రేట్స్ అయితే చాలా ఎక్కువ. 80 రూపాయల నుంచి కూడా ఉంటాయి అనమాట. చిన్న చిన్న కాయలు అయితే మీకు 50 రూపీస్ ఇలా దొరుకుతాయి. తమలపాకులు, ఇంకా ఒక తమలపాకు వచ్చేసి 5 రూపీస్ అనమాట. అది కూడా ఇలాంటి జ్యూస్ షాప్ లో గానీ, పాన్ దుకాణం ఉంటుంది కదండి, పాన్స్ తింటారు కదా, సో అలాంటి పాన్ షాప్ లో మాత్రమే ఈ తమలపాకు దొరుకుతుంది. ఒకటి 5 రూపీస్ అనమాట ఒక ఆకు వచ్చేసి. ఇలాంటి కిల్లీ దుకాణాలు ఎక్కడుంటే అక్కడ మాత్రమే తమలపాకు దొరుకుతుంది. ఇంకా ఇలాగే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఢిల్లీ వచ్చేటప్పుడు ఒక తమలపాకు మొక్కనైతే తెచ్చాను. చూడాలి అది బతుకుతుందో లేదో అని చెప్పి. ఇంతవరకు అయితే బానే ఉంది, కానీ ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఉంటుందో లేదో తెలీదు. ఇంకా ప్రమిదలు ఇవైతే చాలా తక్కువే అనమాట. 10 రూపాయలకి 10, 12 ఇలా ఇస్తారనమాట. మట్టి ప్రమిదలే. పూజా స్టోర్ కి వచ్చేసి ఒత్తులు, ఆయిల్ అండ్ అలాగే హారతులు ఇవన్నీ కూడా తీసుకున్నాను. మన వైపు దొరికే ఇవన్నీ రకాలైతే ఇక్కడ దొరకవు. ఇక్కడ దొరికేవి మాత్రమే మనం తీసుకోవాలి. ఒత్తులు చూసారా, ఇలాంటి ఇంత పొడవు తప్ప, ఇంకా పువ్వొత్తులు తప్ప ఇంకా వేరే రకాలు ఏవి దొరకవు అనమాట. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు పత్తి తీసుకురావడం మర్చిపోయాను. లేదంటే ఎప్పుడు కూడా ఇంట్లోనే కాటన్ తో నేను ఒత్తులు అయితే చేసుకుంటాను. దివాళీ అంటే ఫస్ట్ కనిపించేవి స్వీట్ షాపులు, ఇంకా మిఠాయి దుకాణాలు అయితే ఎన్ని రోడ్ అంతా కనిపిస్తూనే ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు అవ్వనివ్వండి, చుట్టాలకి, బంధువులకి, ఫ్రెండ్స్ కి, అందరికీ కూడా స్వీట్ డబ్బాలు అయితే ఇక్కడ కామన్ అనమాట. ఈ సీజన్ లో మాత్రం, ఈ టైంలో, దివాళీ టైంలో మాత్రం నార్త్ లో మామూలుగానే నార్త్ లో స్వీట్స్ చాలా తక్కువ స్వీట్ ఉంటాయి. టేస్ట్ అంత పెద్దగా నచ్చదు మన సౌత్ తో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఈ దివాళీ సీజన్ లో దొరికే బల్క్ అమౌంట్స్ లో మీకు చేస్తారు కదండి స్వీట్స్, ఇంకా వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి స్వీట్ బాక్సెస్ అయితే ఇస్తారనమాట. మన ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా, శుభకార్యం జరిగినా రంగు డబ్బాలు తెచ్చి ఇంట్లో ముగ్గులు వేసుకుంటాం కదండి పెయింటింగ్స్ తో. వీళ్ళు ఇవి అంటించుకుంటారనమాట. ఇవి ఇలా తెచ్చి
ఎంట్రన్స్ దగ్గర గానీ ఇంటి లోపల గానీ పూజా గదిలో గానీ ఈ విధంగా అంటించుకుంటారనమాట. వీటి సైజును బట్టి 30 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి. వీటి వెనకాతల ఒక పేపర్ ఇస్తాడు, అది తీసేస్తే ఇంకా ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట ఫ్లోర్ కి. ఇంకా వీటితో పాటు ఈ దేవుడి బొమ్మలతో ఉన్న శుభ దీపావళి అనే రాసి ఉండే తోరణాలు ఇలా చాలా రకాలుగా అమ్ముతారనమాట. ఈ రౌండ్ సైజ్ లో ఉంది కదండి, ఇది వచ్చేసి ఒకటి 30 రూపీస్ చెప్పారు. ఇంకా అన్ని విషయాల కంటే దీపావళి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది టపాసులు. చిన్నప్పుడు వీటి కోసం రక్తాలు చిందించే వాళ్ళము, అసలు ఇవి కాల్చాలి అవి కాల్చాలి అని. కానీ పొల్యూషన్ గురించి తెలుసుకుని పెద్దయ్యాక జ్ఞానోదయం అయింది ఏంటంటే ఎంత తక్కువ క్రాకర్స్ దివాళీ చేసుకుంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇంటిని మంచిగా అలంకరించుకొని దీపాలతో మంచిగా కాంతివంతంగా అలంకరించుకొని వీలైనంత తక్కువ పొల్యూషన్ ఉండేవి కొంచెం మాత్రమే క్రాకర్స్ తో దీపావళి చేసుకుంటే బాగుంటుంది అని పెద్దయ్యాక జ్ఞానోదయం అయింది. ఇవి పిల్లల కోసం అనమాట. ఒకటి 20 రూపీస్ ప్యాకెట్ ఇవి వచ్చేసి. ఇంకా ఇవి రౌండ్ గా ఉన్నాయి కదండి, ఇవి చిన్న చిన్న బాల్స్ లా ఉంటాయి. ఈ లోపల చిన్న చిన్న రాళ్ళ పిక్కలు ఉంటాయి అనమాట. కిందకి ఫ్లోర్ మీదకి విసరగానే టప్పు మనం పేలి చిన్న సౌండ్ అయితే వస్తుంది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇవి పెద్ద అంత హార్మ్ఫుల్ ఉండదు, పొల్యూషన్ కూడా పెద్దగా ఉండదు. ఇవైతే ఒక ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇలా నిలువుగా ఉండేవైతే ఒక ప్యాకెట్ 20 రూపీస్. ఇవి మా బాబు కోసం తీసుకున్నాం. చాలా తక్కువ క్రాకర్స్ తీసుకున్నాం అనమాట. ఎక్కువ ఎందుకు, పొల్యూషన్ అసలే ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ, ఉన్నదే చాలదా అన్నట్టు ఎక్కువైతే తీసుకోలేదు, చాలా తక్కువ తీసుకొని వచ్చేసాము. అది కూడా ఇవి మార్కెట్స్ లో రోడ్డు మీద అయితే అమ్మటం లేదు, ఎక్కడ కూడా పోలీస్ వాళ్ళు చెకింగ్ అయితే చేస్తున్నారనమాట. ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ పర్మిషన్ ఉండే వాళ్ళకి మాత్రమే, లైసెన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే షాప్ లోపల అమ్ముకోవడానికి మాత్రమే ఇచ్చారనమాట. అసలు నా జీవితంలో 1/2 కిలో చింతపండుని 50 రూపాయలకి ఎప్పుడు కొనిందే లేదు. అది కూడా ఈ చింతపండు టేస్ట్ మన వైపు దొరికే చింతపండులా ఉండదు. అది మన వైపు అయితే 1 కిలో 50 రూపీస్ పెట్టినా చాలా బాగుంటుంది చింతపండు టేస్ట్ అయితే మాత్రం. కానీ ఊరు నుంచి తెచ్చుకునే చింతపండు అంతా అయిపోయింది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో రసము లేనిదే మనకి రోజు గడవదు కాబట్టి ఇంకా చింతపండు అయిపోయిందని తీసుకుంటే ఒక 1/2 కిలో చింతపండు 50 రూపాయలు అని చెప్పారు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఇవేంటో కనిపించాయి, రోడ్డు మీద చాలా అమ్ముతున్నారు. నాకు తెలిసి ఇవి పెద్ద పెద్ద బాంబులు పేల్చడానికి అనుకుంటున్నాను నేనైతే. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను ఆన్లైన్ నుంచి ఫస్ట్ టైం ఒక చీర అయితే తీసుకున్నాను. ఈ సారీ నాకు 700 to 800 మధ్యలో ఎంతో పడింది. ఎవరైనా సారీ తీసుకున్న తర్వాత బ్లౌజ్ గురించి ఆలోచిస్తారు, కానీ నేను ఫస్ట్ బ్లౌజ్ తీసుకున్న తర్వాత సారీ గురించి ఆలోచించాను. ఈ బ్లౌజ్ కి ఏ సారీ అయితే మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఇంతకు ముందు చాందనీ చౌక్ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు ఈ ఫుల్ వర్క్ ఉండే బ్లౌజ్ తీసుకున్నాను కదండి. ఫ్రంట్ టు బ్యాక్ ఫుల్ బీడ్స్ తో వర్క్ అయితే ఉంటుందన్నమాట. మొత్తము ఫుల్ వర్క్ హెవీ బ్లౌజ్ అనమాట. ఇది దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా సారీ అయితే తీసుకున్నాను. ఫైనలీ నా దీపావళి షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్స్ పక్కన ఉండే హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి. మీ అందరికీ కూడా సేఫ్ గా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.